అర్జున్ ఈ మధ్య కాలంలో మాట్లాడిన మాట తీరువలు కానీ, కొన్ని వర్డ్స్ ఏమైతే ఆయన వదిలేసారో జనాలకి నచ్చనివి. సో, అది ఇక్కడ ఇంపాక్ట్ పడుతుంది. లేదు అంటే మొన్న మన సీఎం గారు అని చెప్పేసని దాన్ని కవర్ చేస్తూ వాటర్ తాగే సిట్యుయేషన్ ఏదైతే చూసామో లాంచ్ రోజున, అవి అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గట్టిగా ట్రోల్స్ చేయడం వల్ల ఆయన ఇగో హర్ట్ అయింది అని చెప్పేసని, ఇంటర్నల్‌గా ఈ రాజకీయం నడుస్తుంది అని కూడా కొంతమంది ఒపీనియన్. వీటిలో ఏది సరే లెట్ అస్ నిజమంటారు? అస్యూమ్ అండి. ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు పలకకుండా తమాషా చేశాడు. హ్మ్. ఓకే. అది మీరు చూసారు, నేను చూసాను, అందరూ చూసారు. అందరూ చూసారు. యాహ్! సరే రేవంత్ రెడ్డి గారు ఇగో హర్ట్ అయింది హ్మ్. అనుకుందాం. హ్మ్. రైట్. వెరీ గుడ్. ఏమీ లేకుండా తీసుకెళ్ళి లోపలేశారా? ఆహా! అంటే అల్లు అర్జున్ గారి మీద కేసు లేకుండానే ఓన్లీ ఇగో హర్ట్ అయినందుకు తీసుకెళ్ళి లోపలేశారా? ఆహా! లేదు. ఇన్సిడెంట్ జరిగింది కదా అక్కడ. హ్మ్. దానికి దీనికి అట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ కదా. ఇన్సిడెంట్‌కి అల్లు అర్జున్‌కి సంబంధం లేదు కదండీ! ఆయన వాంటెడ్‌లీ చేసింది కాదు కదా అది. ఇక్కడ కూడా సెక్షన్ ఏం చెప్తుంది అని అంటే గనక వాంటెడ్ గా చేస్తే 302 అండి, మర్డర్ అవుతుంది. అది హ్మ్. హ్మ్. మర్డర్ పెట్టలే కదా వీళ్ళు. అవును. ఆ! క్లబబుల్ హోమ్ సైడ్ పెట్టారు కదా. దిస్ ఇస్ వాట్ నేను 105. ఇలాగ మరి వేరే హీరో మూవీ రిలీజెస్ జరిగినప్పుడు లేదంటే ఒక ఇద్దరు హీరోస్ ఫ్యాన్స్ కొట్టుకున్నప్పుడు చనిపోయిన వాళ్ళు అప్పుడెందుకు కేసెస్ పెట్టలేదు హీరోస్ మీద? ఇక్కడ అల్లు అర్జున్‌ని ఎందుకు టార్గెట్ చేశారు? కరెక్ట్. అది ఎవరిని అడగాలి? ఆ టైంలో ఉన్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కదా అడగాలి. యాహ్! యాహ్! ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగితే వీళ్ళెట్ట సమాధానం చెప్తారండి? హ్మ్. ఓకే. లాజిక్ అర్థమైంది కదా మీకు. యెస్. ఐ డూ అగ్రీ విత్ యూ. నేను కూడా అంటున్నా. అట్లా పెడతారండి. అంతకుముందు పెట్టలే కదా, ఇప్పుడు ఎట్లా పెడతారని. కానీ అది యాహ్! ఎవరిని అడగాలి? అప్పుడున్న గవర్నమెంట్‌ని ఇప్పుడు అడగాలి అంటారు. దొంగతనం ఓకే. చేసినోడిని ఇడిచిపెట్టి ఇప్పుడు వేరే దొంగతనం చేసినోడు తీసుకుని వచ్చి అక్కడ దొంగతనం చేసింది ఎవడరా అంటే ఈయన అడగండి. ఈడ ఎన్నిసార్లు దొంగతనం చేశాడు, ఎక్కడ దొంగతనం చేశాడో. ఆడెవడో దొంగతనం చేసి ఈడికెట్టా తెలుస్తుంది? ఓకే. సార్ నాకైతే ఒకటి అర్థమైంది. ఇక్కడ ఒక గేమ్ నడుస్తుంది వాళ్ళ మధ్యలో. ఎవరెవరిని పోక్ చేశారంటారు? సి ఇప్పుడు విషయం చెప్తానండి. హ్మ్. అల్లు అర్జున్ గారు గురించి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారుకి పేరు చెప్పలేదని చెప్పి ఒకటి. రెండోది ఏంటి అనంటే గనక ఆహ్, పవన్ కళ్యాణ్ గారికి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి, హ్మ్. ఇద్దరు హ్మ్. ఫ్యాన్స్‌కి మధ్య వార్ నడుస్తుంది అని చెప్పని కూడా నడుస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా చెప్పడం జరిగింది. నిన్న ఏంటి అనంటే గనక ఈ యొక్క 'పుష్ప' ఈవెంటు ఎందుకు బీహార్ రాజధాని పాట్నాలో పెట్టడం జరిగింది అని చెప్పని. అవును. అందరూ ఏమనుకున్నారు అనంటే గనక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పారు. అటు బాలీవుడ్‌ని టార్గెట్ జేయడానికి, అది టార్గెట్ జేయడానికని. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో కూడా హిందీ మాట్లాడే జనాలుంటారు. భోపాల్‌లో పెట్టొచ్చు. మొత్తం దేశానికి సెంటర్‌లో ఉంటది. హ్మ్. గుజరాత్, వడోదరాలో కూడా పెట్టొచ్చు. టు బీ ఫ్రాంక్ ఇంకా బాలీవుడ్‌లో 'పుష్ప 2'కి చాలా క్రేజ్ ఉంది. క్రేజ్ ఉంది. యాహ్! ముంబైలో పెట్టొచ్చు. లేదు అనంటే గనక వెస్ట్ బెంగాల్‌లో కలకత్తాలో పెట్టండి. హ్మ్. లేదంటే ఉత్తరాఖండ్‌లో పెట్టండి. కాశ్మీర్ శ్రీనగర్‌లో పెట్టండి. మంచి టూరిజం స్పాట్ అది. హ్మ్. లేదంటే గనక నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో పెట్టండి. హ్మ్. ఎందుకు వై పాట్నా? సో, ఎందుకు పెట్టారు అనంటే గనక అంటే నాకు తెలిసిన సోర్సు, నాకందిన సమాచారం ఏంటి అనంటే గనక, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ 2 రాష్ట్రాల మీద వచ్చిన మెజారిటీ తోటి అక్కడ గవర్నమెంట్ ఎన్‌డీఏ గవర్నమెంట్ అనేది నిలబడటం జరిగింది. ఓకే. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 బీహార్. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ కూటమి ప్రభుత్వము, అక్కడ నితీష్ కుమార్ గారి ప్రభుత్వము. ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి మనందరికి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏ విధంగా ఉంది, ఆయన చేసిన శ్రమ ఏ విధంగా ఉంది, కూటమి ప్రభుత్వ బాధ్యతలు ఆయన ఏ విధంగా తీసుకున్నారు అని జెప్పని. హ్మ్. అందు గురించే కదా మొన్న ప్రభుత్వం ఏర్పడినప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది గానీ, ఇక్కడికొచ్చినప్పుడు స్టేజ్ మీద ఆయన పలకరించిన తీరు, విధానం అంతా కూడా నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా చూసింది. హ్మ్. సో, దీనికి సంబంధించే ఈ వార్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, కాబట్టి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ స్టేట్ ఏముంది? బీహార్ ఉంది. సో, పాట్నాలో వెళ్లి ఒక పుష్ప ఈవెంట్ పెట్టి, అక్కడ వచ్చిన క్రౌడు మనందరికి తెలిసిన విషయమే. హ్మ్. అల్టిమేట్‌గా ఇక్కడేం చూపిస్తున్నారు ప్రజలకి? పవర్‌ఫుల్ వ్యక్తి ఒక్కడే గాదు. ఇంకొకడు హ్మ్. కూడా ఉన్నాడు. చూడు. ఓకే. ఒక ఓకే. నాన్ లోకల్‌గా ఉండి ఇక్కడికొచ్చి ఇంత ఈవెంట్ సక్సెస్ జేసి హ్మ్. ఇంత క్రౌడ్‌ని చూపిచ్చాడు అనంటే గనక స్థాయిలు, పరిస్థితులు, హోదాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి ఒక సిగ్నల్ ఎళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళింది. హుహు. ఓకే. ఇది కాదు అని చెప్పి మీరు ఒకటి కొట్టిపడడానికి ఒక రీజన్ చెప్పండి. లేదు. లేదు. ఎగ్జాక్ట్‌లీ. పోనీ చూసే వ్యూవర్స్‌ని రేపొద్దున కామెంట్‌ల ద్వారా చెప్పమని చెప్పండి. సో, ఆల్రెడీ ఇంటర్నల్‌గా నడుస్తున్న ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు. అవి ఇంపాక్ట్ గట్టిగా చూపించాయయితే అల్లు అర్జున్ గారి కానీ మీద. అది ఈ అరెస్ట్‌కి సంబంధం లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను. ఓకే. అంటే ఇష్యూస్ గురించి వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే దేర్ ఆర్ హుహు. మల్టిపుల్ ఇష్యూస్. హ్మ్. మరి దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఎందుకంటే సమ్‌హౌ ఒక డాట్స్ లింక్ అయితే అవుతున్నాయి కదా సార్ అక్కడ. అంటే అంటే ఇప్పుడు ఇంటర్నల్‌గా అంటున్నా అందుకే. కంప్లీట్‌గా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అనట్లేదు. ఇంటర్నల్‌గా సమ్‌హౌ మేబీ ఉండొచ్చు.
అంటే ఇంకో విషయం కూడా అండి. ఇప్పుడు నేను కూడా 'అల్లు అర్జున్' గారికి ప్రతి ఒక్కళ్ళకి రాజకీయంగా ముందుకొచ్చే రైట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు రావాలి. నాలాంటి వాళ్ళు కూడా కోరుకునేదదే. అటువంటి హ్మ్. వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవ చేస్తాను అనంటే గనక మాలాంటి వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. అంటే వెల్కమ్ చెప్పడానికి. అదే విధంగా విధి విధానాలు నచ్చితే మాలాంటి వాళ్ళు కూడా ఎళ్తారేమో. అది హ్మ్. సెకండరీ ఇష్యూ. బట్ థింగ్ ఈజ్ నేనేమంటున్నాను అంటే గనక అది పెద్ద తప్పు. అదేదో చెయ్యరాని నేరం అని చెప్పి నేను అనట్లేదు. హుహు. ఎందుకంటే అది ఆయనకి ప్రివిలేజ్ ఉంది 'అల్లు అర్జున్' గారికి. దాన్ని కొట్టిపారేయడానికి లేదు. అంటే అది తప్పు ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పింది స్టోరీలేందంటే ఆయన తప్పు చేశాడని చెప్పి నేను చెప్పట్లేదు. అవునవును. నేను చెప్పట్లేదు. అంటే ఆయన ఎందుకు నవ్వే డేస్ ప్రజలు అంటే ఈ సోషల్ మీడియాలో గాని, మీడియాకి గాని, జనాలకు గాని ఎందుకు టార్గెట్‌గా మారాడు అనంటే గనక ఇవన్నీ స్కినారిస్ ఫ్రమ్ టైమ్ సినారియోస్. టు యెస్. టైమ్ యెస్. ఏం జరుగుతుంది అనేది లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ నేను చెప్తున్నానండి. ఎవ్రీవన్ ఈస్ అబ్జర్వింగ్ దిస్ ఆల్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు 2 రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్‌ని కలిసాడని చెప్పి న్యూస్ వచ్చింది. హ్మ్. ఐ డోంట్ నో అంటే అది ఎంతవరకు నిజమో, అబద్ధమో నాకు తెలీదు. న్యూస్ అయితే వచ్చింది కదా! అవును. అది. యాహ్! ట్రూ. ఆయన ఫ్రెండ్ ఎలక్షన్స్ టైమ్‌లో క్యాంపెయిన్ చేసిన దగ్గర నుంచి ఆయనకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది అని చెప్పేసని అంటున్నారు. మరి ఇప్పుడు ఏమైపోయారు ఆ ఫ్రెండ్? అంటే ఈ ఫ్రెండ్సు, ఈ సెలబ్రిటీస్ ఈళ్ళందరూ కూడా అండి ఎప్పుడు కూడా మనకి ఆహ్, రాత్రి పబ్బుల్లో మందు తాగేటప్పుడు, స్పెషల్ ఫ్లైట్‌లేసుకొని బయట దేశాలకెళ్ళేటప్పుడు, హ్మ్. సినిమా స్పెషల్ షోలేసినప్పుడు అస్సల ఎక్కడ లేని ఫ్రెండ్‌షిప్పు ఇదే దోస్త్ మేరా దోస్త్ అందరూ ఉంటారండి. ఒక్కసారి తీసుకెళ్ళి లోపలేసిన తర్వాత ఏ హుహు. దోస్తు కనిపియడండి. వేర్ ఈస్ ఆర్మీ అండి? ఐ ఫర్గాట్ టు ఆస్క్ ఆర్మీ అల్లు ఆర్మీ. ఎక్కడమైపోయిందండి? ఆ! యెస్. అల్లు ఆర్మీ కదా! ఏమైపోయిందండి ఆర్మీ? ఇంటర్నేషనల్ స్టార్ అండి 'అల్లు అర్జున్.' ఏం చేస్తున్నారండి నిన్న 12 గంటల నుంచి? సిగ్గు, శరం ఉండాలండి. అంతా అంటే లైక్ ఇప్పుడు ఇందులో కూడా మనం 2 సినారియోస్ తీసుకోవచ్చు సార్. కామ్‌గా ఉన్నాము అంటే మేము అల్లు అర్జున్ మీద ఉన్న రెస్పెక్ట్‌తో అని అంటారు కొంతమంది. హ్మ్. లేదు కొంతమంది గొడవలు మనకెందుకు అన్నట్టు సైడ్ అయిపోయారు అంటారు. గొడవలు చేయమని మీరు చెప్పరు, నేను చెప్పను, ఎవరు చెప్పరు. అహా! చేస్తే ఆ! ఈ గొడవల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు అన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ అండి. నేనేమంటున్నానంటే, మనిషి సక్సెస్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు ఫ్యానే, ప్రతి హ్మ్. ఒక్కడు మనకు కావాల్సినోడే, ప్రతి ఒక్కడు చుట్టమే, ప్రతి ఒక్కడు స్నేహితుడే. హ్మ్. మనిషి బాధలో ఉన్నప్పుడు పక్కన నిలబడి ఆ బాధను షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ అసలైన స్నేహం విలువ, యెస్. కథ, యెస్. కార్ఖాన అన్నీ తెలుస్తాయండి. అది. సో మీ మీడియా వాళ్ళు కూడా ఏదో షూట్ చేసినట్టున్నారుగా. హ్మ్. హ్మ్. అబ్బా! స్పెషల్ షోకొచ్చిన స్నేహితుడు అని జెప్పని. నేనైతే నాకెక్కడ కనిపియలేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర గాని, నాంపల్లి కోట దగ్గర గాని, చెంచల్గూడ జైలు దగ్గర గాని, ఇంటి దగ్గర గాని మీరైతే ఎక్కడ నేను చూడలేదు. వచ్చారేమో నాకైతే తెలీదు గానీ, నేనైతే గనుక విజువల్‌లో ఎక్కడ చూడలేదు. మీరు ఏ కూడా మర్చిపోయారేమో. ఒకసారి ఆ ఫుటేజ్ చూపించడం. చెక్ జేపియండి. సరే. ఓకే. చూద్దాం సార్. మళ్ళీ ఫుటేజ్ ఒకసారి చెక్ చేద్దాం అయితే. హ్మ్. సో, ఈ కేస్ విషయానికొస్తే మృతురాలి భర్త ఎవరైతే ఉన్నారో, ఆయన కూడా అల్లు అర్జున్ తప్పేం లేదు. నేను కేస్ విత్‌డ్రా చేసుకుంటున్నా అని చెప్పేసి అంటున్నారు. అంటే దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటంటారు? ఆయన ఆటలో అట్టిపండండి. ఆయన మాట ఆయన ఆడించబడ్డ కీలుబొమ్మ అంటారా? సీ ఇప్పుడు సాక్షాత్తు సీఎం గారు, హ్మ్. తెలంగాణ సీఎం గారు నిన్న ఒక కాంక్లేవ్‌లో చెప్తున్నారు. రేపొద్దున హాస్పిటల్‌లో ఒక కోమాలో పడి ఉన్న బాలుడు లేచిన తర్వాత అమ్మేది అనంటే గనక, ఆ అమ్మో! కుటుంబం ఎటువంటి సమాధానం చెప్తది అని జెప్పని. ఆయన ఆ మాట అనగానే కళ్ళంట నీళ్ళు తిరిగినియండి నాకు. సీరియస్‌లీ. సో, అంటే ఒక సామాన్య ప్రజానీకం గురించి ఒక సీఎం స్థాయి వ్యక్తి నేషనల్ స్థాయిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నప్పుడు, ఈయన ఒక తండ్రిగా అంటే అటువంటి పరిస్థితిలో ఉన్న బిడ్డకి తండ్రిగా, చనిపోయిన ఆమెకి భర్తగా ఉండి, సిగ్గు, శరం, లజ్జ ఏమన్నా ఉన్నాయా అండి? నేను కేస్ విత్‌డ్రా చేసుకుంటా 'అల్లు అర్జున్' తప్పేం లేదని. ఎవడివయ్యా నువ్వు తీసుకోనీకి? అది మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గదండీ! ఇంత సినిమా ఎందుకు చేయాలి చెప్పండి? హుహు. ఆ! ఇంత సినిమా ఎందుకు చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూ. 10కి కిలో టమాటా దొరికితే, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ టమాటా రూ. 40, రూ. 50 అయితే హ్మ్. రోడ్డు మీదకొచ్చి "ఏం పెగుతుందండి ప్రభుత్వము? ఓట్లేసేటప్పుడు వస్తారు. రూ. 40 అయింది. ప్రభుత్వానికి తెలీదా? రూ. 10 ఉన్నది రూ. 30 పెరిగింది. రూ. 40 అయిందని" చెప్పి సుల్లు మాటలు చెప్పుకుంటే రోడ్లెక్కుతారండి ప్రజానీకం. అటువంటిది రూ. 150 ఉండాల్సిన టికెట్టు రూ. 1,200 ఉంటే, ఎగ్జాక్ట్‌లీ. ఒక మధ్య తరగతి కుటుంబము 3 టికెట్లు కొని ప్రీమియర్ షో‌లకు వెళ్ళింది అనంటే గనక, ఫస్ట్ ఆళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందా అండి? ఉందా? యాహ్! చాలా మంది పాయింట్ ఇది కూడా రైజ్ అయింది. లైక్ ఇప్పుడు మా అబ్బాయి అడిగాడండి. మా అబ్బాయి 'అల్లు అర్జున్' ఫ్యాన్ 3 మంత్స్ నుంచి నన్ను లిటరల్లీ అడుగుతున్నాడు కాబట్టి నేను ప్రీమియర్ షోకి తీసుకొచ్చా అన్నది తండ్రి పాయింట్. కానీ
అర్ధరాత్రి పిల్లలిద్దరితోటి ఫ్యామిలీ అంతా అమౌంట్ ఎఫర్ట్ చేసి టికెట్స్‌కి రావడం ఎంతవరకు నెసెసరీ అసలు? నేను అదే చెప్తున్నానండి. అసలు ఎవరైనా సరే హ్మ్. బుద్ధి, జ్ఞానం ఉండి, కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే కుటుంబం ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తదా అండి? మేనేజ్ ఉండొచ్చండి. నేను కాదనట్లేదు. ఎందుకంటే మనిషి యొక్క బలహీనత. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనిషి యొక్క బలహీనతతో కూడుకున్న అంశాలు. ఒక సినిమాకి గాని, ఒక రాజకీయానికి గాని, ఒక క్రీడకి గాని ఎందుకు అభిమానులు ఉంటారు అనంటే గనక నిజ హ్మ్. జీవితంలో వీళ్ళు వాటిని సాధించలేరు కాబట్టి, సాధించిన వాడిని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు కాబట్టి అభిమానుల కింద మారతా ఉంటారు. హ్మ్. అంత మాత్రాన కుటుంబాలను వీధిన పడేసుకుంటారా అండి? జరిగిందే జరిగిపోయింది. మీ తరపున ఒక కంప్లెయింట్ రిజిస్టర్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, అరెస్ట్ దాకా తీసుకొనెళ్తే నువ్వు విత్‌డ్రా చేసుకుంటాను అనంటే గనక అమ్ముడుపోయారు అంటారు. ఆల్రెడీ 25,00,000 ఆయన డిక్లేర్ అవును. చేసాడు. ఇచ్చారు. సరే అది రిసీవ్ అయిందా లేదా నాకైతే తెలియదు. అయితే అమ్ముడుపోయాడా లేదా అనంటే గనక ఇంకొద్దిగా అమౌంట్ వస్తదేమో అని చెప్పని. కానీ ఆయనకి అంత సినిమా రాలేదు. హ్మ్. అప్పటికే హైకోర్ట్ ఇంటర్వ్యూన్ అయింది. ఆర్డర్ ఇచ్చేసింది కాబట్టి ఈయన ఆటలో అట్టుకొని అయిపోయాడు. అయ్యో! ఓకే. అది. కానీ ఏదన్నా అంటే చనిపోయిన ఆవిడ దాని గురించయితే మనం సానుభూతి చూపించాల్సిందే కానీ, దాన్ని ఆ అడ్డుపెట్టుకొని బాబు పరిస్థితి వీళ్ళిలా ఏంటండి? గేమ్ ప్లే చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ బాబు పరిస్థితి ఏంటండి? అదే. సరే చనిపోయారు. హ్మ్. నెవర్ కాంపెన్సేటెడ్. ఆ బాబు పరిస్థితి ఏంటి? నిజంగా మీరిందాక అన్న పాయింట్ అది చాలా హార్ట్ టచింగ్ ఉంది. బాబు కోమా నుంచి లేచిన తర్వాత అమ్మ ఏది అని అడిగితే లిటరల్లీ హి డజంట్ నోస్ దట్ రైట్? ఆ సిట్యుయేషన్‌లో. అది అది చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్ అది. ఇప్పుడు ఆ బాబుని తీసుకొనెళ్లి అల్లు అర్జున్ గారి ఇంట్లో కూడా పెంచాలి. వాళ్ళ ఇంట్లో పెంచుకునేలాగా చూడాలని చెప్పి మనం చెప్పడం కూడా భావ్యం కాదు. హ్మ్. ఎందుకు అనంటే గనక ఆయనేం పిలవలేదు కదండీ అల్లు అర్జున్. నిజాలు మాట్లాడాలంటే. హ్మ్. మీరు రండి అని చెప్పని. మీరు కదా ఎళ్లారు. యెస్. మీరు కదా ఎళ్లారు. కాకపోతే ఆయన చేసిన తప్పు ఒక్కటే అల్లు అర్జున్ గారు. సినిమాకెళ్లి చూసొచ్చేసేట్టుంటే అయిపోయేది. హ్మ్. ఆయన ఆ కారులో సన్ రూఫ్ ఓపెన్ చేసి పైకెక్కి చేతులు ఊపడాలు ఇయ్యి చేసినప్పుడు ఏం జరుగుతదండి? క్రౌడ్ ఆబ్వియస్‌లీ ఒక ఫ్యాన్ అక్కడ ఉన్నారు అనంటే వాళ్ళ యొక్క ఎక్సైట్‌మెంట్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ ఉంటది చేస్తారు కదా! గదా! యాహ్! పోలీసోళ్ళు కూడా ఏం చేస్తారంటే సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత చేతులు కానీ వితౌట్ ఎనీ ప్రోటోకాల్స్ అంటే 'సంధ్య థియేటర్‌కి' మన సెలబ్రిటీస్ అందరూ వెళ్ళడం ఒక పరంపర అయిపోయింది చెప్పాలంటే. కానీ ఇలా వస్తున్నారు, ఒక సెలబ్రిటీ వస్తున్నారు, హై ప్రొఫైల్ ఉన్న పర్సన్ వస్తున్నారు అనంటే 'సంధ్య థియేటర్' వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా! వాళ్ళని ఎందుకు ఎవరు ఏం మాట్లాడట్లేదు? ఆల్రెడీ వాళ్ళని కూడా చేర్చారు కదండీ. ఏ1, ఏ2, ఏ5 అంటే అల్లు అర్జున్ గారు ఈ కేసులో ఏ11గా ఉన్నారండి. ఓకే. సో, ఏ1 నుంచి ఏ10గా ఉన్న వాళ్ళందరూ యాజమాన్యము, మేనేజర్‌లు, ఈ కింద స్థాయి సిబ్బంది వీళ్ళే కదండీ. సో, వాళ్ళ మీద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమాండ్ అయిన 5గురిలో సంధ్య థియేటర్ యాజమాన్య సభ్యులు కూడా ఉన్నారు. ఓకే. ఓకే. ఉన్నారు. అంటే వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపించట్లేదు గదా! అంటే లైక్ వాళ్ళు సెలబ్రిటీలు కాదు కదా! ఈ 'అల్లు అర్జున్' గారికి ఎలా అయితే ఇప్పుడు ఈ జడ్జ్‌మెంటల్ బెయిల్ ఇవ్వడం జరిగిందో, నిజంగా ఇదే ప్లేస్‌లో ఒక కామన్ పర్సన్ ఉంటే, ఇలానే ఒక్క రోజులో కేస్ తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అదే కామన్ మ్యాన్‌ను ఈ విధంగా హైకోర్ట్ నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటే ఎంటైర్ మీడియా అంతా ఆ కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతదా మీరు చెప్పండి. కామన్ మ్యాన్ సెలబ్రిటీ అయితే చేసేస్తారు నాకు తెలిసి. మాట్లాడతారా? చెప్పండి. మాట్లాడరు. ఓకే. మాట్లాడరు అంటున్నా. అంటే ఇటువంటి జడ్జిమెంట్‌లు ఒక కామన్ మ్యాన్‌కి హ్మ్. వచ్చిన బయటకొచ్చి నాకు ఇటువంటి జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పినా మీ మీడియా ఫోకస్ చేస్తదా? చెయ్యదు. ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా ఇటువంటి జడ్జిమెంట్‌లు వచ్చిన సందర్భాలు హ్మ్. ఇదే హైకోర్ట్‌లో నాకు తెలిసి కోకొల్లలుగా ఉన్నాయి. ఓకే. మీ మీడియా ఫోకస్ చేయదు. మీకు అనవసరమైన సబ్జెక్ట్ ఇది. సెలబ్రిటీల ఇళ్లల్లో, రాజకీయ నాయకుల ఇళ్లల్లో, కొద్దో గొప్ప ఫేమ్ ఉన్న వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుంది? ఆళ్ళు బాత్రూమ్‌లో ఏ సోప్ వాడుతున్నారు? సో లేదు. ఈట్లి మీద ఇంట్రెస్ట్ కామన్ పీపుల్ మీద కూడా మీడియా ఫోకస్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం ఇన్ చేస్తుంది చెప్పండి? జనరల్‌గా చేస్తుంది. అంటే సెలబ్రిటీస్ మీద ఎందుకు అనంటే, హై ప్రొఫైల్ ఉన్న పర్సన్స్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉంటారనేది మనం ఊహించం గాబట్టి, అంటే ఇందాక మనం అనుకున్నాం కదా! 'అల్లు అర్జున్' అరెస్ట్ ఎవరు ఊహించలేదు. సో, అది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఆహా! ఇంట్రెస్టింగ్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే సెలబ్రిటీ కాబట్టి. నేనేమంటున్నా అంటే యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఇఫ్ ఇఫ్ ఎగ్జాక్ట్‌లీ నేనేమంటున్నా అంటే ఇక్కడ కూడా ఇప్పుడు హైకోర్ట్ తీర్పిచ్చింది. జనాలేమనుకుంటున్నారు? అదే సామాన్యుడికైతే తీర్పిస్తదా హైకోర్ట్ అని చెప్పని అంటున్నారు. హ్మ్. నేనేమంటున్నా అంటే సామాన్యుడికి కూడా హైకోర్ట్ ఇటువంటి తీర్పులిచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ దాన్ని మీరు ఎందుకు ఇప్పటి వరకు పబ్లిష్ అది చేయలేదు? బయటికి రాలేదు కదా! ఎందుకు రాలేదు? మేము చెప్తున్నాం కదా! మీ మీడియా వాళ్ళకి తెలియనిది ఏముండదు. లీగల్ రిపోర్టర్స్ ఉంటారు. ఓకే. నేనేం చెప్తున్నా యెస్. అంటే యెస్. హైకోర్ట్‌లో లీగల్ రిపోర్టర్స్ ఉంటారు. అన్ని టీవీలకి, అన్ని పత్రికలకి. హ్మ్. ప్రతిరోజు కూడా అసలు ఎన్ని కేసులు పడుతున్నాయి? ఎటువంటి ప్రత్యేకమైన కేసులున్నాయి? ప్రత్యేకమైన వ్యక్తులెవరున్నారు? ఏంటి అని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళు కీప్ ఆన్ అబ్జర్వింగ్ ది ప్రొసీడింగ్స్ అండి. ఓకే. వాళ్ళకి తెలియనిదేం కాదు. కానీ
తొక్కలో అది కామన్ మ్యాన్ గాడి గురించి రాస్తే ఎవడు చదువుతాడు, టీఆర్పీ ఏమొస్తది? ఓకే. సో, ప్రత్యేకించి ఏం లేదు కదండీ. అంతకుముందు కూడా సామాన్యులకు వచ్చిన కేసులు ఉన్నాయండి. ఓకే. ఓకే. ఉన్నాయి. 482లో బెయిల్ వచ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఇంటీరియం బెయిల్ వచ్చిన సందర్భాలు. హుహు. అది. సో, కానీ నిన్నటి విషయానికొచ్చినట్లయితే పోలీసులు మేము బెడ్‌రూమ్ వరకు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లాల్సొస్తుంది. మీరు రాకపోతే డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు అని అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి బిహేవియర్ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పోలీస్ సైడ్ నుంచి ఎలాంటి బ్యాక్ ఎండ్ సపోర్ట్ చూసుకొని వాళ్ళలా దూకుడుగా ప్రవర్తించారంటారు? ఒకవేళ అది నిజమే అయితే, ఎందుకంటే అల్లు అర్జున్ గారు చెప్పారు. నేను హ్మ్. కూడా హ్మ్. చూసాను. నిజమే అయితే గనక ఆబ్వియస్లీ హి హాస్ అబ్సల్యూట్ రైట్ అండి. సంబంధించిన అధికారులకి రిటర్న్ కంప్లెయింట్ ఇవ్వచ్చు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే అరెస్ట్ చేసే ప్రక్రియ ఏ విధంగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ హ్మ్. కేసులో క్లియర్‌గా పొందుపరిచి ఉండటం జరిగిందండి. సో, దానికి సంబంధించి ఆ నియమ నిబంధనలు ఏ యొక్క నియమ నిబంధనలు కూడా పోలీసు వాళ్ళు ఆ సమయంలో ఉల్లంఘించినట్లయితే గనక హ్మ్. తక్షణం సంబంధించిన పై అధికారులకి ఇచ్చి ఒక ఎంక్వైరీ కాల్ ఫర్ చేపించి నిజంగా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారని తెలిస్తే వాళ్ళు సస్పెండ్ అవుతారు. దాని తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పోయి అది ప్రూవ్ అయిందనుకోండి, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కూడా అవుతారండి. ఇబ్బందేం ఓకే. లేదు. సో, వన్ లాస్ట్ క్వెషన్ సార్. అంటే ఇప్పుడు 4 వీక్స్ ఈ బెయిల్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అంటే ఇక్కడితో ఇది క్లోజ్ అయిపోయింది అని అనుకోవచ్చా? లేకపోతే ఇంకా ఈగో గేమ్స్ కానీ, పొలిటికల్ గేమ్స్ కానీ నడిచే అవకాశాలున్నాయంటారా? అంటే కోర్ట్‌కి సంబంధించి ఇప్పుడు ఇది బెయిల్. ఇది ఓన్లీ బెయిల్ అండి. హ్మ్. క్వాష్‌కి సంబంధించిన ప్రొసీడింగ్స్ అవన్నీ మళ్ళీ అంటే సెపరేట్ అండి. ఓకే. అవి నడుస్తాయి. మిగిలిన వాళ్ళకి సంబంధించిన దాంట్లో స్టే ఫర్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ వచ్చినాయి. సో, అల్లు అర్జున్ గారి కేసులో కూడా స్టే వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, ఈ కేసుకు సంబంధించి లీగల్‌గా ఈ విషయము ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత రాదు అని చెప్పి నేను చెప్తున్నానండి. ఓకే. ఇక రాజకీయ పరంగా అంటే గనక అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదండీ. ఆ ఇగోలు ఎవరి ఇగో ఎంతవరకు ఉంటది, ఏంటి అనేది నిలకడ మీద తెలుస్తదండి. అది ఓకే. ఎవరి సత్తా ఏంటి అనేది. ఓకే సార్. సో కానీ ఒకటైతే నేను చెప్పగలనండి. సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరండి. హ్మ్. సినిమా రంగం వేరు, రాజకీయ రంగం వేరు. సో, సినిమా రంగానికి సంబంధించి ఫ్యాన్స్ ఉంటారు. రాజకీయ రంగానికి సంబంధించి ఫ్యాన్స్ ఉంటారు. సినిమా రంగానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా వాట్సాప్ యూనివర్సిటీ. రాజకీయ రంగానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆన్ గ్రౌండ్ వారియర్స్. ఓకే. ఈ డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాతే ఎవరైనా కూడా హ్మ్. బయటికి రావాలి. అంతే తప్ప వాపును చూసి బలుపు అనుకోకూడదు. సో, దేనికుండే పదును దానికుంటుంది అంటున్నారు. ఓకే. సినిమా రంగంలో ఉండే అభిమానులకు పదును ఉండదు అని చెప్పి చెప్తున్నాను. స్ట్రెయిట్ ఉండదంటున్నారు. ఫార్వర్డ్ చెప్తున్నానండి. ఓకే. మొహమాటం లేకుండా. అది రాజకీయ రంగానికి పదును 2 వైపులా ఉంటది. ఓకే. అది సినీ ఆలోచించుకోవాలి. రంగానికి ఒకవైపు ఉంటుంది. ఏ అసలు ఉండదు. 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 ఓకే. అది. ఓకే. సో, అంటే ఎవరి స్టాండర్డ్స్ ఏంటి అని చూసుకొని ఎదుటి వాళ్ళని పోక్ చేయడం చాలా బెటర్ అని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారు. డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. డైరెక్ట్ గానే చెప్తానండి. ఇండైరెక్ట్ ఓకే. ఏముందండి దీంట్లో? ఓకే సార్. యాహ్! థాంక్ యూ సో థాంక్ మచ్. యూ. సో, చూసారు కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.